నేను మంజులాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొన్న అమెజాన్ పార్ట్ 1 షాపింగ్ ఎలా చేయాలో చూపించాను కదండి. ఇప్పుడు బిల్ ఎలా పే చేయాలో, ఎలా చేస్తామో, మా కార్డుకి ఎలా కట్ అవుతాయో అమౌంట్ అనేది క్లియర్గా చూపిస్తానండి. పార్ట్ 1 అమెజాన్ గో స్టోర్లో మొత్తం కెమెరాస్ ఉంటాయని మొత్తం చూపించాను కదండి మీకు. నేను తిన్నాక ఫ్రూట్స్ పట్టుకున్నాను, అది కూడా రికార్డ్ అయింది. నేను ఏం కొనుక్కున్నానా, ఏం తీసుకుంటున్నానా అని ఎంటర్ అయిన దగ్గర నుంచి ఊరు నుంచి మనం ఎగ్జిట్ అయ్యే వరకు కూడాను మనల్ని మానిటర్ చేస్తూనే ఉంటాయన్నమాట. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డిటెక్ట్ చేస్తుందండి. ఆ ఐటమ్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, ఎంత అనేది అన్నీ చూసి మన పామ్కి రిజిస్టర్ అయ్యి ఉన్న కార్డు ఉంటుంది కదండి, ఆ కార్డుకి బిల్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గానే. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో కదండి వీళ్ళు. ఇక్కడ అమెజాన్ 1 చూపించాను కదా, అది రిజిస్టర్ చేసుకోవడానికి మనం పామ్ పెట్టి మన కార్డు కూడా పెడతామండి. అంతేనండి. ఇప్పుడు మీకు అమెజాన్ రిటర్న్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మన ఇండియాలో అయితే కనుక రిటర్న్స్ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తారు కదా, ఇక్కడ మనమే వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి రావాలండి. అది మీకు చూపిస్తాను, ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను. చెప్పాను కదా, అది ఇప్పుడు ఇక్కడ రిటర్న్ చేస్తామండి. ఇక్కడ స్కాన్ చేయాలి, నేను స్కాన్ చేస్తాను. ఇది ఓకే అయిన తర్వాత ఈ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ డోర్ ఓపెన్ అయ్యాక మనం ఏది రిటర్న్ చేయాలనుకుంటున్నామో అది దాంట్లో వేసేయాలన్నమాట. ఇది బాక్స్ ఎట్లా ఉంటుంది దాంట్లో పడేయడం. తర్వాత ఇంకా ప్యాకింగ్ లేదు కదా, ఇది కావాలంటే ఇక్కడ ఒక కవర్ తీసేసి దీంట్లో పెట్టేసి వేసేయాలి. ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను, తీసేసి వేయడం. ఇలా తీసుకొని ప్రింట్ వచ్చింది. ఇక్కడ రిటర్న్ అది దీన్ని తగ్గించాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంట డ్రాప్ ఇవ్వు రిటర్న్ ఏంటయ్యా. సరే ఇందాక ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయింది. ఇటువంటి బాస్కెట్ లోపల పెట్టేసాను. అంతే వచ్చాను. మనం వేసింది లేదు, ఆవిడ వేసింది లేదు. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.